మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పారు. కార్యకర్తలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని తెలిపారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పటిష్టం చేస్తామని అన్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. కేంద్రం సహకారంతో నదుల అనుసంధానం చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని అన్నారు. కరెంటు ఛార్జీలు పెంచమని చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీని సమర్థవంతంగా నడిపించడానికి భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించుకొని పనిచేశాను. ఈరోజు మళ్ళీ 2 సంవత్సరాలు మీరందరూ కలిసి నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మరొక్కసారి ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తున్నాను. వేదిక పైన ఉండే నాయకులు కానీ ఈరోజు ఈ జనరల్ బాడీకి వచ్చిన నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు నా మీద ఒక బాధ్యత పెట్టారు. ఈ బాధ్యత నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు. నా బలం బలగం తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా ఇక్కడ ఉండే నాయకత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత తీసుకుందాం. ఇప్పటికే మీరు చూస్తే గంజాయిని పూర్తిగా నియంత్రణ చేయడానికి ప్రయత్నం చేశాం. ఎక్కడికక్కడ ఈగల్ డిపార్ట్మెంట్ పెట్టి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి నేను ఒకటే చెప్తున్నాను. నిన్న ఈరోజు కొంతమంది నాకు సూచనలు చేశారు. ఎవరైతే గంజాయి కానీ డ్రగ్స్ కానీ పట్టుబడితే అమ్మినా లేకపోతే వ్యాపారాలు చేసినా అలాంటి వాళ్ళందరినీ వాళ్ళ ఆస్తులు కాన్ఫిస్కేట్ చేసి అవన్నీ కూడా బాధితుల రీహాబిలిటేషన్ ఖర్చు పెట్టమని చెప్పారు. అది ఒక మంచి సజెషన్, తప్పకుండా ఆలోచిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రెండో విషయం మనం ఆలోచిస్తే ఇరిగేషన్, సాగునీటి శాఖ. ఈరోజు తెలుగుదేశం పార్టీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, పోలవరం నుంచి కృష్ణా నదికి నీళ్లు తేవడం. 2, కృష్ణా నది నుంచి బొల్లాపల్లికి నీళ్లు తేవడం. 3, బొల్లాపల్లి నుంచి బనకచెర్లకు నీళ్లు తేవడం. 3 విడతలుగా ఇది వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ 3 జరిగినప్పుడు రాష్ట్ర ముఖ చిత్రమే మారుతుంది. అదే సమయంలో వంశధార నుంచి గోదావరి నదుల అనుసంధానం చేస్తాం. అప్పటికి మీరు చూస్తే వంశధార శ్రీకాకుళంలో ఒరిస్సా బార్డర్లో ఉంటే అక్కడి నుంచి నీళ్లు వస్తే పెన్నా నది అనుసంధానం అయితే మీరు ఒక్కసారి ఊహించినప్పుడు నదుల అనుసంధానం పూర్తిగా సంపూర్ణం అవుతుంది. ఈ నదుల అనుసంధానం చేసి తెలుగు నేలపైన జలహారతి ఇచ్చి ఈ తెలుగు తల్లి రుణం తీర్చుకుంటారని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను వచ్చిన తర్వాత 2024 జూన్ 12 తర్వాత వాడిన కరెంటు ఛార్జీలు 1 పైసా పెంచకుండా సమర్థత పెంచుతానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. భవిష్యత్తులో కూడా ₹5.10 ఈరోజు 38 పైసలు దగ్గర ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించాం. రాబోయే ఈ సంవత్సరం 50 పైసలు తగ్గించాలని మళ్ళీ ఆలోచిస్తున్నా. రాబోయే సంవత్సరానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని ఆలోచిస్తున్నా. ఇక్కడ ఈ మహాసభలో ఉండే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఏదైతే రూఫ్ టాప్ సోలార్, ప్రతి ఇంటి మీద కరెంటు పెట్టుకోవడం, మనం ఎస్సీలు ఎస్టీలు ఎవరైతే ఉన్నారో 200 యూనిట్లు తయారు చేయడానికి 2 కిలోవాట్ల పవర్ స్టేషన్ ని ఉచితంగా వాళ్ళకి ఇస్తాం.